నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నా మాటే కరెక్ట్. ఈ 3 మాటలు చాలా మందికి ఆత్మవిశ్వాసంలా అనిపిస్తాయి. కానీ నిజమేంటంటే జీవితంలో చాలా మంది ఓడిపోవటానికి కారణం తెలివి లేకపోవటం కాదు, మారడానికి ఇష్టపడకపోవటం. ఎంతో తెలివైన వాళ్ళు కూడా ఒక చిన్న అహంకారం వల్ల అవకాశాలు కోల్పోయారు. ఎంతో మంచి సంబంధాలు కూడా నేనే కరెక్ట్ అనే ఒక్క మాట వల్ల విరిగిపోయాయి. ఈరోజు మీ జీవితాన్ని మార్చగల 8 గొప్ప నిజాలను తెలుసుకుందాం. 1. పట్టుదల ఉండాలి, మొండితనం కాదు. పట్టుదల నిన్ను విజయానికి తీసుకెళ్తుంది, కానీ మొండితనం నిజాన్ని కూడా చూడనివ్వదు. మార్పును అంగీకరించని మనిషి కాలానికి వెనుకబడిపోతాడు. మారాల్సిన చోట మారగలిగిన వాడే నిజమైన బలవంతుడు. ఎందుకంటే మార్పు బలహీనత కాదు, ఎదుగుదలకు తొలి అడుగు. 2. మొండితనం మనుషులను దూరం చేస్తుంది. ఎప్పుడు నేనే కరెక్ట్ అనుకునే వారి దగ్గర మొదట అభిప్రాయాలు దూరం అవుతాయి, తర్వాత మనుషులే దూరం అవుతారు. ప్రతి వాదనలో గెలవటం గొప్ప కాదు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టుకోవటం గొప్ప. సంబంధాలను కాపాడేది అహంకారం కాదు, వినయం. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో మీ మాట వల్ల దూరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? 3. తెలివి ఉంటే సరిపోదు. చాలా మందికి తెలివి ఉంటుంది, కానీ ఆ తెలివిని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించలేరు. తెలివి మనిషిని పైకి తీసుకెళ్తుంది, వినయం అక్కడ నిలబెడుతుంది. జ్ఞానం విలువైనది, దాన్ని వినయంతో ఉపయోగించినప్పుడే చాలా మంది విజయం సాధిస్తారు. కానీ వినయం లేకపోవటం వల్ల ఆ విజయాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. 4. వినడం కాదు, ఆచరించడం ముఖ్యం. మంచి సలహాలు వినడం అందరికీ వస్తుంది, కానీ వాటిని జీవితంలో ఆచరించే వారే ముందుకు వెళ్తారు. పుస్తకాలు చదవటం వల్ల జీవితం మారదు, చదివిన దాన్ని జీవించినప్పుడే మారుతుంది. విజయాన్ని మార్చేది సమాచారం కాదు, ఆచరణ. 5. విలువలు ఉండాలి, అహంకారం కాదు. ప్రతి మనిషికి సిద్ధాంతాలు ఉండాలి, కానీ అవి మనల్ని ప్రేమించే వారిని బాధ పెట్టేలా ఉండకూడదు. తప్పు తెలిసినప్పుడు ఒప్పుకోవడం బలహీనత కాదు, క్షమించండి అని చెప్పగల ధైర్యం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. ఒక చిన్న క్షమాపణ ఏళ్ల తరబడి విరిగిపోయిన సంబంధాన్ని కూడా మళ్లీ కలపగలదు. 6. నిన్ను నమ్మిన వారిని కోల్పోవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒకసారి విరిగిన నమ్మకం జీవితాంతం తిరిగి రాకపోవచ్చు. నిన్ను నిజంగా నమ్మిన మనుషులను కోల్పోతే ఆ లోటును సులభంగా భర్తీ చేయలేము. నమ్మకాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. నిన్ను గౌరవించే వారిని నువ్వు ఎప్పుడూ గౌరవించు. 7. జీవితం ముగిసిన తర్వాత నీ గురించి ఏమంటారు? మనము ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా జీవించామన్నదే గుర్తుండిపోతుంది. పదవి ఒకరోజు ముగుస్తుంది, సంపద ఒకరోజు మిగిలిపోతుంది, కానీ మంచి వ్యక్తిత్వం మాత్రం తరాల పాటు గుర్తుండిపోతుంది. నీ గురించి అతను గొప్ప మనిషి అని చెప్పడం కన్నా అతను మంచి మనిషి అని చెప్పడం గొప్పది. 8. పశ్చాత్తాపం రాకముందే మారిపో. వృద్ధాప్యంలో చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయనంటారు, కానీ అప్పటికి సమయం తిరిగి రాదు. ఈ రోజు మార్చగల జీవితాన్ని రేపు పశ్చాత్తాపంతో చూడకు. ఒకరోజు అద్దం ముందు నిలబడి అప్పుడు మారి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని అనుకునే పరిస్థితి రాకూడదు. మారాల్సింది రేపు కాదు, ఈ రోజే. గుర్తుంచుకో, మొండితనం నీ వాదనను గెలిపించవచ్చు, కానీ వినయం నీ జీవితాన్ని గెలిపిస్తుంది. అహంకారం నిన్ను ఒంటరివాడిని చేస్తుంది, వినయం నిన్ను అందరి మనసులో నిలబెడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇలాగే ఉంటాను అని కాదు, మంచి కోసం నేను మారడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పు. ఎందుకంటే మార్పును అంగీకరించిన వాడే ఎదుగుతాడు, ఎదిగిన వాడే జీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ 8 నిజాలు మీకు మాత్రమే కాదు, మీరు ప్రేమించే వారికి కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియోను వారితో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.